పూర్తిగా అంటే ఇక్కడ గొడవ సృష్టించే ప్రయత్నం బీజేపీ చేసింది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అంటే తిరుమలలో నేను వెళ్దాం అనుకుంటే అదేవిధంగా కూడా ఇప్పుడు ఏదైతే కోర్టు తీర్పు ఏదైతే వచ్చిందో ఇద్దరు కేంద్రంలో ఉన్నటువంటి సిబిఐ నుంచి విశ్రాంత ఆఫీసర్స్ ఇద్దరు పెట్టడం, తర్వాత రాష్ట్రం నుంచి సిట్ నుంచి వీళ్ళిద్దరు ఉండడం, ఇవన్నీ కూడా పెట్టారు కదా. సో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి సిట్ ఏదైతే ఉందో దాని మీద మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, మాకు నమ్మకం ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది కదా. అంటే గతంలో బీజేపీ సపోర్ట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డికి అనే దానికి ఈ దీంతో పోయిందంటారా? ముందుగా అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్నటువంటి అంకమ్మరావు గారికి, అదేవిధంగా జ్యోత్స్న గారికి, మీకు నమస్తే, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా అసంబద్ధంగానే ఉంటుంది. మనం చూసినట్లయితే ఆయనకి రాజ్యాంగం పట్ల కానీ, రాజ్యాంగ అధినేత పట్ల కానీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా గౌరవం కానీ మర్యాద కానీ ప్రదర్శించినటువంటి పరిస్థితి లేదు. గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అమరావతి విషయంలో కానివ్వండి, మిగతా ఏ విషయం వచ్చినప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి హైకోర్టు జడ్జిల్ని, సుప్రీంకోర్టు జడ్జిల్ని కూడా ఆయనతో పాటుగా ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కుల పేరుతోటి ఇతర అన్ని రకాలైనటువంటి దూషణలు చేశారు. వాళ్ళ కుటుంబాల మీద కూడా దాడి చేశారు. చాలా స్పష్టంగా తెలుసు. అదేవిధంగా ఎన్నికల కమిషన్కి ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ గారి మీద, అదేవిధంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎక్కడైతే స్థాపించాలని అమరావతిలో అనుకున్నారో దాన్ని తీసుకెళ్లిపోయి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో స్వరాజ్ మైదానంలో పెట్టారు. అంటే నేను చెప్పదలుచుకుంది ఒక్కటే ఏంటంటే, ఏ వ్యవస్థ పట్ల కానీ, పెద్దల పట్ల కానీ, రాజ్యాంగం పట్ల కానీ ఎటువంటి గౌరవం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర ప్రజలతో పాటుగా దేశ ప్రజలందరూ కూడా అర్థమైంది కాబట్టి ఇవాళ గతంలో 151 సీట్ల నుంచి 11 సీట్ల దాకా తీసుకొచ్చేశారు. సో ఇంత చేసినటువంటి వ్యక్తి ఇవాళ అతను మాట్లాడేటువంటి మాటలు సిట్ లేదు, బిట్ లేదని ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, ఏది మాట్లాడినా కూడా ఆయన ఎవరి పట్ల గౌరవం లేనటువంటి వ్యక్తిగా ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి దీనిలో విశేషం ఏమి లేదు. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి నుంచి కొంత గౌరవప్రదమైనటువంటి సంభాషణ వింటాం మనం. జనరల్ గా ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు, కాన్స్టిట్యూషన్ హెడ్ గా ఒక 5 సంవత్సరాల పాటు ఒక రాష్ట్రానికి ఉంటే ఆ వ్యక్తి మాట్లాడేటప్పుడు అవతల మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరు, వేసినటువంటి కమిటీ ఎటువంటి కమిటీ వేశారు, వేసినటువంటి వ్యక్తులు ఎవరు, వేసినటువంటి వ్యవస్థ ఏమిటది. సుప్రీంకోర్టు లాంటి ఒక సుప్రీంకోర్టు, దట్ ఈస్ హైయెస్ట్ కోర్టు, అటువంటి కోర్టు వేసిన తర్వాత సిట్ లేదు, బిట్ లేదని మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని తీసుకెళ్లిపోయి మళ్ళీ బీజేపీకో ఇంకొక పార్టీకో అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం ఎవరి మీద కూడా ఎక్కడ కూడా ఏ గౌరవం కానీ మర్యాద లేని, అసలు అతనికి భయపడవలసినటువంటి అవసరం ఏంటి? అతను కనుక అవినీతి కానీ లేకపోతే దీనిలో కానీ అతని ప్రమేయం కనుక లేకపోతే, ఇంతకుముందు జ్యోత్స్న గారు చెప్తా కూడా కొన్ని విషయాలు చెప్పారు. వారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఏఆర్ కానీ లేకపోతే ఇచ్చినటువంటి ఎవరికైతే డైరీలకు ఇచ్చినటువంటి నెయ్యి సప్లై చేసేటటువంటిది ఇప్పుడు అనుమానం వస్తూ ఉంది. నెయ్యి ఏదైతే సప్లై చేశారో, మార్చిలో ఏదైతే ఫైనలైజ్ చేయడం జరిగిందో, జూన్లో దానికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందో, మేలో ప్రాసెస్ జరిగిన తర్వాత నాకు ఒక అనుమానం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం వస్తూ ఉంది. ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఇంత పెద్ద మెజారిటీని గెలిపించారు కాబట్టి అసలు వీళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేసి, వాళ్ళని ఇంతకుముందు చేశారో లేదో పక్కన పెట్టేసి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వీళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేయించి వీళ్ళే దాన్ని అడల్టరేషన్ కి పాల్పడతా ఉన్నారా, కావాలని చెప్పి ఇప్పుడు అటువంటి నెయ్యిని పంపించేటటువంటి ప్రయత్నం చేశారని ఒక అనుమానం కూడా వస్తూ ఉంది. గతంలో పనిచేసినటువంటి చైర్మన్లుగా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారు కానీ లేకపోతే ధర్మారెడ్డి గారు ఈఓగా పనిచేశారు. అదేవిధంగా భూమన్ కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా పనిచేశారు. మొదట వాళ్ళు మాట్లాడాలి. అసలు డైరెక్ట్ గా బాధ్యులు వాళ్ళు, దానికి ప్రభుత్వ అధినేతగా తను బాధ్యత తీసుకోవాలా. కానీ వారు ఎవరిని మాట్లాడటానికన్నా ముందే తన యొక్క ఇంప్రెషన్ ని వాళ్ళందరికీ కూడా, వాళ్ళ పార్టీ నాయకులకు కానీ ప్రజలను, తను నమ్మేటటువంటి కొంతమంది ప్రజలను కానీ మోసం చేసి వాళ్ళందరూ కూడా ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసేదాన్ని. మీరు అంటున్నట్టుగా వైవి సుబ్బారెడ్డి కోర్టుకు వెళ్ళారు కదండి, నన్ను మాట్లాడొద్దు, నన్ను పిలవద్దు, నన్ను అడగొద్దు అని చెప్పి వెళ్ళారు ఆయన. ఎట్లా అంటారు? చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి, బాధ్యుడైనటువంటి వ్యక్తి, ఆ రకంగా అదే నేను చెప్తా ఉన్నాను. అది దాని తర్వాత ఫేజ్ లో వెళ్ళారు. మొదటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభిప్రాయాన్ని అందరిని కూడా పెట్టేశారు. అసలు అడల్టరేషన్ జరగలేదు, అసలు దీనికి మాకు సంబంధమే లేదు, జరిగిందంతా కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. గతంలో 18 సార్లు ఆయనే స్వయంగా చెప్పినటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు, 18 సార్లు అడల్టరేషన్ జరిగితే ఆ నెయ్యినంతా కూడా మేము రిటర్న్ చేసేసాము అని చెప్పాడు. 18 సార్లు జరిగితే నేను ఒకటే అడుగుతా ఉన్నాను, వారి మీద ఏ యాక్షన్ తీసుకున్నారు? గతంలో 18 సార్లు అడల్టరేషన్ జరిగినటువంటి నెయ్యి సప్లై చేసినటువంటి ఆర్గనైజేషన్స్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? అది ఆ రోజున ప్రజలకు కానీ, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ కానీ ఎందుకు చెప్పలేదు? మళ్ళీ వారిని ఎందుకు కంటిన్యూ చేశారు? వారిని ఎందుకు కంటిన్యూ చేస్తా ఉన్నారు? మళ్ళా
నేను ఇదే అడుగుతా ఉన్నాను. అంటే ఇది చాలా చాలా పక్కాగా ఇంటెన్షనల్లీ కావాలని చెప్పి చేసేటటువంటిది తప్పితే ఏదో డబ్బు కోసం మాత్రమే చేసింది కాదు. హిందూ మతం మీద కూడా దాడి చేసేటువంటి దానిలో భాగంగా ఈ రకమైనటువంటి పని చేస్తా ఉన్నారు. ఇదొక్కటే కాదండి, మనందరం కూడా